'దండోర'. 2 అవర్ 15 మినిట్స్ రన్ టైమ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. కాస్టింగ్ బావుందని చూసాను. లైక్ 'నందు', 'రవి' గారు అండ్ ముఖ్యంగా 'శివాజీ' గారు, 'నవదీప్', 'బిందు మాధవి వీళ్ళందరూ ఉన్నారంటే ఓకే. మూవీలో మ్యాటర్ ఉందని ఓపెన్ చేశాను. ప్రమోషన్స్ కూడా బానే గట్టిగా చేశారు మూవీ రిలీజ్‌కి ముందు. ఫైన్. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మూవీలో బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక పల్లెటూరు. అందులో అందరికీ బాగా కులపిచ్చి ఎక్కువ. సో, చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చే దగ్గర గూడా వాళ్ళకో చిన్న పంచాయతీ ఉంటది. ఒక కులాన్ని ఇక్కడే కాల్చాలి, ఒక కులాన్ని బయట కాల్చాలి సంథింగ్ అట్లా. సో, 'శివాజీ' గారు కూడా బేసిక్‌గా కులపిచ్చి ఉన్నవాళ్ళే. బట్ మూవీలో లాస్ట్‌లో వాళ్ళ కులాన్ని వాళ్ళ కుల పెద్దలు తన శవాన్ని అక్కడ కాల్చడానికి ఒప్పుకోరు. దానికోసం హీరో ఏం చేశారు, అసలు ఎందుకు ఒప్పుకోలేదు, కథ ఏంటి అనేది. సో, అంత ఇంపార్టెంట్ స్టోరీ ఏం కాదండి. రెగ్యులర్ టెంప్లేటే. హీరోకి చెల్లుంటుంది. తనకు లవ్ స్టోరీ ఉంటుంది. శివాజీకి నచ్చదు. గొడవ అవుతుంది. అతన్ని లేపేస్తారు ఆ అబ్బాయిని. ఈ అమ్మాయి తర్వాత ఏం జరిగింది, ఏంటి, హీరో కూడా తండ్రిని ద్వేషించాల్సొచ్చింది ఎందుకు, చాలా రెగ్యులర్ సినిమాల్లో చూసిన ప్లాటే ఇది. కొత్తగా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ ప్లే అయితే టూ లాగీ. అంటే సీన్స్ కరెక్ట్‌గా కనెక్ట్ చేయలేదు. ఏదో బానే చేసాం అనుకున్నారు గానీ, కనెక్షన్ అయితే లైక్ చాలా ఆడ్‌గా ఉంటది. అండ్ హి ముఖ్యంగా అసలు 'శివాజీ' గారికి, 'బిందు మాధవి' గారికి ఒక చిన్న లవ్ ట్రాక్ లాంటిదుంటది. అదేదో యంగ్ వయసులో ఉన్నప్పుడేం గాదు. 'శివాజీ' గారికి ఆల్రెడీ ఒక 25 ఏళ్ల కుర్రాడు, ఒక 20 సంవత్సరాలు పైబడిన ఒక అమ్మాయి ఉన్నప్పుడే లవ్ స్టోరీ. అది కూడా లవ్ స్టోరీ గూడాని వాళ్ళ కూతురు చనిపోతుంది. అప్పటికి ఆ అబ్బాయి, ఆ కూతురిని ప్రేమించిన అబ్బాయిని 'రవి' గారిని కూడా చంపేస్తారు. అదంతా పెట్టాక కూడా ఒక రకమైన లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అంటే మళ్ళీ ఆమె ప్రాస్టిట్యూట్. లైక్ అంత నచ్చలేదు ఆ విషయం. అంటే నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఓకే. కొంతమందికి నచ్చుండొచ్చు. బట్ స్టిల్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటదది. అండ్ మోర్ ఓవర్ 'బిందు మాధవి' గారు డబ్బింగ్ ఏంటంటే ఆమెకి తెలుగు అంత నీట్‌గా రాదు. మాట్లాడేది కూడా కొంచెం కూని చేసి మాట్లాడతారు. సో, డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరే ఒకళ్ళని పెట్టించాల్సింది. బట్ స్టిల్ ఆమె చేత డబ్బింగ్ చెప్పించారు. అది అస్సలు బాలేదు. అండ్ హీరోస్ ఈ యాక్టింగ్ అంతా గురించి మాట్లాడితే 'నందు' గారు చేశారు. అండ్ 'శివాజీ' గారు ఆబ్వియస్‌లీ మనం చూసాం 'కోర్ట్‌లో' ఆయన విశ్వరూపం. 'కోర్ట్' మూవీలో లైక్ ఆ ఫైర్ అదంతా. ఇందులో కూడా ఫైర్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. ఆ ఫైర్ సీన్స్ బాగున్నాయి గానీ, ఆయన ఎమోషన్ పండించే సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్స్ పండించాలంటే సీనియర్ యాక్టర్స్‌లో 'నరేష్' గారు, 'రాజేంద్ర ప్రసాద్' గారు వీళ్ళ తర్వాతే. ఈయన ఎమోషన్ సరిగ్గా పండలేదు. అండ్ 'నవదీప్' గారి క్యారెక్టర్ అది ఆయన చేసినా పర్లేదు, ఇంకెవరు చేసినా పర్లేదు. జస్ట్ ఓకే. ఓకే క్యారెక్టర్. సో, మిగతా వాళ్ళ యాక్టింగ్ గూడా అంత ఏం కనిపించలేదు. మోర్ ఓవర్ ఫైన్. సో, మూవీ విషయానికొచ్చేసరికి ఒక్కసారి చూడొచ్చు టైమ్ పాస్ కోసం. అసలు బెటర్ వీలైతే స్కిప్ చేయండనే అంటాను. కొత్తగా స్టోరీ ఏం లేదు. హై ఇచ్చే మొమెంట్స్ ఏం లేవు. సమ్ ఇట్స్ నార్మల్ రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ అంతే. ఇంక అంతకన్నా ఏం లేదు. చూస్తానంటే చూడండి మీ ఇష్టం. బట్ ఐ సజెస్ట్ అవసరం లేదని అంటాను నేనైతే.